కేంద్రం ఎన్నికల సంఘం ఈ నెల 22న విడుదల చేసిన ఓటర్ల జాబితాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పరిశీలించి అర్హులైన ఓటర్లకు ఓటు లేని పక్షంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు తోడ్పడాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా విడుదలైన 15 రోజుల వరకు ఓటర్ల జాబితాలో ఓటు లేని వారు కొత్తగా ఓటు కోసం జిల్లా కలెక్టర్ని గాని, స్థానికంగా ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్ను గాని దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇక భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, మీ ఓటు అక్రమంగా తొలగిస్తే ఆయా బాధితులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇక ఓటు హక్కుకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950 సంప్రదించగలరని తెలిపారు. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నలలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఓటర్ల జాబితా రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించడం వలన అనేక అవకతవకలు జరిగినట్లుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ దృష్టికి వచ్చిందని వివరించారు. చనిపోయిన వారి ఓట్లు కొనసాగడం, ఒకరికే అనేక చోట్ల ఓటు ఉండడం, ఒకే ఇంటి నెంబర్లో 10కి పైగా ఓట్లు కలిగి ఉండడం, ఇంటి నెంబర్ లేకుండానే వందలాది ఓట్లు ఉండటం లాంటి అనేక లోపాలను భారత ఎన్నికల సంఘం సంపూర్ణంగా పరిష్కరించలేకపోయిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓటు ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఓటర్లుగా నమోదు కావడం నిరంతర ప్రక్రియ. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లందరికీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన అధికారులను, అనధికారులను ఉపేక్షించరాదని, కఠినమైన చర్యలు చేపట్టాలని భారత ఎన్నికల సంఘంకి సిటిజన్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి చేసింది. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ ఓటర్ల జాబితాను తుది మెరుగులు దిద్ది ఓటర్లందరికీ అందించింది. అయినా కూడా ఇప్పటి వరకు ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఇంకా చనిపోయిన వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అర్హులైన వారి ఓటు ఇంకా చాలా చోట్ల అమల్లోకి రాలేదు. ఒకే ఓటర్కి 2-3 చోట్ల ఓటున్న పరిస్థితి కొనసాగుతుంది. ఒకే ఇంటి పేరుపై 10కి పైగా ఓట్లు ఉన్న వాళ్ళు కూడా కొనసాగుతున్నారు. ఇంటి నెంబర్ లేకుండా వందలాది ఓట్లున్న సంఘటన కూడా కొనసాగుతూ ఉంటాయి. ఓట్ల జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పారదర్శకంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం వికసించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి వీలుంటుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి వీలుంటుంది. 22వ తేదీ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత 15 రోజుల సమయం ఉంది. ఈ 15 రోజుల్లో అర్హులైన వారు, వారికి ఓటు లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి నేరుగా దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. వివరాల కోసం భారత ఎన్నికల సంఘం